హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెంకటరమణ కాపాడు తండ్రి. శరణ్. గుడ్ మార్నింగ్ సార్. ఇంగ్లీష్ అలా కూలి చేయకపోతే శుభ్రంగా తెలుగులో మాట్లాడదురా. తెలుగులో అంత మంచి మాట ఎక్కడ ఉంది సార్? ఏడ్చా కానీ చిన్నమ్మాయి లేచిందా? ఇంకా లేవలేదండి. అదయా, ఈ కాలంలో ఆడపిల్లలు చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకునే నిద్రపోతారు. ఎందుకురా? పొద్దునే లేవడానికి. ఏడిచావు? అందుకు కాదురా, పొరపాటున ఒకవేళ మెలకు వస్తే ఒకసారి అలా టైం చూసి మళ్ళీ నిద్రపోవడానికి రా అన్నాసి. అందుకనా అరుణమ్మ గారు అన్ని వాచీలు కొంటారు? అరుణా, అరుణా, ఎంత పొద్దుకిందో చూడమ్మా, ఇంకా లేవలేదు నువ్వు. కాఫీ తాతయ్య. ఏమిటి ఇంకా ఇవ్వలేదు నీకోడు? రే యాదయ్య, యదవయ్య, అమ్మాయి గారు ఇంత పొద్దుకిన నిద్ర ఎందుకు లేవలేదు? ఘాటైన కప్పు కాఫీ ఇవ్వకపోవడం వల్ల. తెలుసు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? పాలవాడు పాలు ఇవ్వలేదు సార్. ఇవ్వలేకపోతే ఊరుకుంటా. అలాగే సార్. చూసారా, తెల్లవారుదాం లేవని మీకు ఘాటైన కాఫీ, నాకు ఘాటైన తిట్లు, నాకు అదే స్ట్రాంగ్ కాఫీ. అలాగే సార్. దూడ పాలు తాగింది బాబా. అదేంటండి మనిషిగా పుట్టి మీకు? ఏం చేయమంటావరా, పుట్టిన మన్నాడే దూడ వచ్చింది. దూడ గుడిస్తే గానీ పాలు ఇవ్వదు. అంచేతే మరి నేనే దూడ వేసి వేసాను. అవసరం అవుతే దున్నపోతు వేషం కూడా వేసేటట్టున్నారే. మనుషుల్ని మోసం చేసింది కాకుండా పశువులను కూడా మోసం చేస్తున్నారన్నమాట. ఏం చేయమంటావు, ఈ ఎదవ పొట్టకి 1000 వేషాలు బ్రహ్మం అన్నాడు. మొత్తానికి లింగం గారు మీరు ఎదవ పుట్టను మాత్రం ఒప్పుకున్నారు. యాదయ్య, నీతో పెద్ద బాధయ్యా. సంతోషించంగానే లింగం గారు ముందర పాలు పోయండి. బెడ్ కాఫీ ఇవ్వలేదని చిన్నమ్మ గారు సేవట పక్కన మీద పడిపోతున్నారు. ఆఖరి పువ్వుతలే కాకా పట్టలేకపోయావా? అది నీ బుద్ధి, నీ బుద్ధి. అవును, ఈ పాలేనా? పాలు కాదు, నీళ్లు. అర్ధరాత్రి లేచి అయ్యగారి గురించి పాలు పిండి దాచాను. పాలు పిండి దాచావా లేకపోతే పిండి పాలు దాచావా? యాదయ్య, నాతో నీకు పెద్ద బాధ. మిల్క్ ఇన్ దిస్ బాటిల్స్ ఇచ్చేయండి. మిల్క్ ఇన్ దిస్ గిన్నెస్. ఒకటి. అయ్యగారు కాఫీ. అరుణ్కి ఇచ్చావరా? ఇచ్చానండి. ఆలస్యమైనందుకు అరగపు కాఫీ ఎక్కువ తాగేశారు. వీరబ్రహ్మం, అందుకు కారణం నువ్వు చేసిన ఆలస్యం కాదులేవా, నేను పోసిన పాలు. కూర్చోరావుగా కూర్చో. కాస్త కాఫీ పోస్తావేంటి? పొద్దునే గదుకు తడిపాను అనుకోండి, అయినా నేను పోసిన పాలు ఎలాగుంటాయోనని శాంతులు చూస్తారు అంతేగా. అందుకనే రెండోది కూడా తెచ్చా. అదే 2 కప్పులు తెచ్చావు, రావులంగా వస్తాడు. నీకెలా తెలుసురా? నీకేం తెలుసు అయ్యారు? ఆయన డైరెక్ట్ గా ఒంటింట్లోకి వచ్చేస్తాడు. ఆలస్యమైందని హాల్లోకి వచ్చాడు. నానా వేడి వేడి కాఫీతో పాటు తాజా తాజా వార్తలు చదువుతుంటే ఉంటుందో చూడండి. పట్టపగలు బజారులో పడి 10 మంది ఎదుట పక్షి కూని ఎడ్ల బండిని ఢీకున్న ప్యాసింజర్ ప్రయాణికులు 12 మరణించగా ఎడ్ల బండి సురక్షితంగా ఇల్లు చేరిన వైను. విన్నారా విన్నారా విన్నారా? ఏమిటయ్యా? కోరినప్పుడల్లా మీ కోడి గుడ్డు పెట్టాలంటే, పితికినప్పుడల్లా మీ గేదె పాలు ఇవ్వాలంటే ప్రొఫెసర్ పశుపతిని సంప్రదించండి. 7 ఎడ్లవారి వీధి, దున్నపోతులపేట. భూషయ్య గారు, మన పంట పండిందండి. ఈ మహానుభావుని వెంటనే పిలిపించి నీ గేదెల్ని కామధేనువులు, నీ కోళ్ళని కల్పవృక్షాలు చేస్తానంటావు. లింగం, ఇంత వయసు వచ్చినా నీకు ఈ చిట్కా బుద్ధి పోలేదు కదా. అంత మహత్యం ఉంటే వాడే లక్షాధికారి అయ్యేవాడు కదయ్యా. మమ్మమ్మ అలా అనకండి. దేశాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు అప్పుడప్పుడు ఇలా అవతరిస్తూ ఉంటారు. పిలిపిస్తాను, చూస్తున్నా. గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫాదర్. మార్నింగ్ మిస్టర్ లింగం. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. మార్నింగ్ మార్నింగ్. తాతయ్య, హౌ డు యు డు? రామలింగం గారు, మీ గేదెలు బాగున్నాయా? మీరు పాలు బాగా ఇస్తున్నారా? అది కాదురా, పెట్టే బెడత దిగావు, కాలేజీ ఏమైందిరా? బాగా ముగించేశాం. కాలేజీ కప్పుకూలి 2 లెక్చరర్ల మరణం, అంతేనా? నో 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 నో. హాస్టల్లో ఇడ్లీ చండాలంగా ఉన్నాయి. అది తినలేక ఒక స్టూడెంట్ ఇడ్లీ విసిరేశాడు. అది తగిలి మంట తల పగిలింది. ఇది ఎవరు తప్పో తెలియదాకా మేము స్ట్రైక్ చేశాం. అది కాదురా, మిమ్మల్ని కాలేజీ పంపేది చదువుకోమనా స్ట్రైక్ చేయమనా? చదువుకోమన్నారు కదా స్ట్రైకులు చేస్తున్నాం. చదవకనేదంటే ఏ పర్వాలేదుగా. లేకపోయారు. రెడీయా? రెడీ.
నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? నీకోసమే. అబద్ధం. నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీ పేరేమిటి? రాదా? నా పేరు గోపి. రాత ఎక్కడ ఉంటుందో గోపికి తెలీదు. గొప్పేలే, వెళ్ళు వెళ్ళు. వాళ్ళంతా చూస్తే అల్లరి చేస్తాను. అవునవును, ఈ గోపికలు అల్లరి మనం పడలేం. రా ఎక్కడికి? రా చెప్తాను. ఏమి నీ కళ్ళకి మేము గంతలు కడితే మా కళ్ళలో దుమ్మ కొట్టి వచ్చేస్తావు? సారీ, రాత రాలేదండి, నేనే. మీరైతే మాత్రం మాతో వచ్చిన మనిషిని ఎగర చూపాతారా? అబ్బా ఏం న్యాయం అండి. అన్యాయం అనుకోండి, ఈ అన్యాయానికి వెంటనే కాంపెన్సేషన్ చేస్తాను. ఏమిటో అది? చూడండి, ఈ పక్కనే మా ఊరు. మీరందరూ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మా గృహం పావనం చేయమని ప్రార్థన. ఓహో, అదా సంగతి. రాదా, ఎంత అసాధ్యురాలివే. ఎందుకా పట్టుబట్టి ఇక్కడికే వెళదా ఉన్నావు? పిక్నిక్ పేరుతో కాబోయే అత్తవారి ఇల్లు ముందుగా చూసి వెళదామన్నా? చూసావా నీ వల్ల ఎంత అల్లరు. త్వరగా పెళ్లి డిన్నర్ ఇస్తే అల్లరి మానేస్తాం. అగ్రీడ్. పెళ్లి కూతురు గారు దయచేయండి. అమ్మా, ఏం నాయనా? మా కాలేజీలో చదివే కొందరు అమ్మాయిలు మన ఊరు దగ్గరగా ఎక్స్కర్షన్ వచ్చారమ్మా. ఇంత దూరం వచ్చారు కదా, మా ఇంటి దాకా రమ్మని తీసుకొచ్చారు. అమ్మా, ఈ అమ్మాయి అనురాధ. నమస్కారం. అమ్మా, ఈ అమ్మాయి విజయ, రాణి, లత, మీనా, జయ, లలిత, భవాని. చూసావమ్మా, అందరూ సేవటపాకాయలు చుచ్చుబుడ్లు. పాపు మీ అబ్బాయి మాత్రం వచ్చి చూస్తా పడతాయి. ఒక క్షణం కూర్చోండి, కాఫీ పలహారం తీసుకొస్తాను. ఎందుకండి మీరు అలా కూర్చోండి, మేమే చేసేస్తాం. కరెక్ట్. మా అమ్మ పాతకాలం మనిషి. మీ కొత్త వంటలు మా అమ్మ రుచి చూడాలి, అందుకని మీరే చేయండి. అలా అన్నారు, బాగుంది. పలహారం ఏమిటి? వంటే చేసేస్తాం. వంటిల్లు ఎక్కడ? ఇటు. అదండి. గోపి, ఎవర్రా అనురాధ? మా కాలేజీలో చదువుతుందమ్మా. ఏమ్మా? ఏమీ లేదు. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు అదోలా అనిపిస్తోంది. ఎక్కడో పరిచయమైన ముఖంలాగా, ఎంతో ఆత్మీయాన్ని చూసినట్లు అనిపిస్తోంది. ఈ రోజుల్లో కాలేజీలో చదివే ఆడపిల్లలు ఇంత బాగా వంట చేస్తారు అనుకోలేదు. వంటంతా చేసింది రాత. మేము ఊరికే అది ఇది అందించాం. ఎవరు చేస్తే అద్భుతంగా ఉంది. అయితే ఇంకే వంటింటి సర్టిఫికేట్ సంపాదించావు, అందులోనూ కాబోయే అత్తగారి దగ్గర. కనుక మనకు పెళ్లి భోజనం తప్పదు. ఎవరమ్మాయమ్మా నువ్వు? భూషయ్య గారి మనవరాలండి. భూషయ్య గారా? అయితే మీది ఏ ఊరు? రామచంద్రపురం. మీ నాన్న? అమ్మ నాన్న లేరండి. ఇంకేమండి, పేరు ఊరు అడ్రస్ అన్ని తీసుకున్నారు. ఇక వాళ్ళ తాతయ్యతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించి పెళ్లి భోజనం పెట్టాల్సిన బాధ్యత మీది. కార్ రెడీ అయింది, ఇంకా మీరు బయలుదేరచ్చు. వెళ్ళొస్తాం. అమ్మా, ఇప్పుడు చెప్పమ్మా, ఎలా ఉంది నీకు కాబోయే కోడలు? ఆ అమ్మాయికి ఏమిరా? అయితే నీకు నచ్చినట్టేనా? గోపి, మనకి నచ్చినవన్నీ మనం అవుతాయట్రా? అదేమిటమ్మా, అనురాధ తప్పకుండా నీ కోడలు అవుతుంది. గోపి, అనవసరంగా మమతలు పెంచుకుంటున్నావు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ తాహతకు మనం తోగలేము నాయన. అమ్మా, ఇందులో గొప్పలు లేవు, తాహతులు లేవు. మేమిద్దరం ఇష్టపడ్డాం. అయినా వాళ్ళ తాతయ్యకి ఇలాంటి పట్టింపులు ఏమీ లేవు. పైగా అనురాధ మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పు. గోపి, నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నాకు తెలుసు నాయన, మనకి పొత్తు కుదరదు. నువ్వు అనురాధను మర్చిపోవడం మంచిది. నువ్వెప్పుడూ ఇంతేనమ్మా. లోకమంతా మనల్ని ఏదో చిన్న చూపు చూస్తుందని నీకెందుకో ఉలుకు. మనం ఎవరికి ఎందులోనూ తీసుకోవమ్మా. నువ్వు చూస్తుండు, అనురాధని నీ కోడలుగా చేస్తా. ఎందుకు? 4 రోజుల్లో శుభవార్త తెస్తాగా, అప్పుడు చెప్పు. పరమేశ్వర. 2, 3, 3, 4, 7 చీరలు, 7 చీరలు. అయ్యగారు గట్టి మోపండి. ఉండరా, 2 చీరల బావు లెక్క తెలియక నేను ఏడుస్తుంటేనే దూడ తాగేసిందో లెక్క తినేసిందో. మెళ్ళ లాగేస్తున్నాయండి, ఎక్కడేమంటారు? నా నెత్తి మీద వీరబ్రహ్మం. కొంచెంలో తప్పిపోయింది కానీ లేకపోతే పట్టపగలు పాల దగ్గర రావులంగే హత్య అని రేపు ఈ పాటికి పేపర్లో పడి ఉండేది కదరా. కోపడతారు ఎందుకంటే మీరే ఏమన్నారు కదండి. ఏమంటే నెత్తి మీద వేస్తావరా? ఎక్కడ వేస్తావు? డబ్బులు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఏం డబ్బులు? ఏం డబ్బులు అంటారంటే గట్టికే గట్టే దేవుడు మొలిపించే గట్టికి డబ్బు ఏంట్రా? మొలిపించిన దానికి కాదండి, కూలండి కోచినందుకు. కూలి ఎంత అయితే? ఎంత అంటే పోయిన అమాస దగ్గర నుంచి ఈ అమాస దాకా 30 మోపులకి 30 రూపాయలండి. పట్టు. 1, 2, 3, 4, 5 సుబ్బా,
మీ అమ్మాయికి వయసు ఎంత? 10 నడుస్తున్నాయండి. 10 నడుస్తున్నాయి. పట్టు 11, 12, 13, 14, 15. పెద్దోడికి 18 అండి. ఆహా పెళ్లిడికి వచ్చాడు చేతికంటాడు అన్నమాట. 18, 19, 20, 21, 22, 23. అవును నీ రెండో పిల్లలకి వయసు ఎంత? 28 అండి. నీకు ఇంకా సిగ్గు పోలేదురా. పడుతానే పట్టావు. 28, 29, 30, 31 రూపాయలు కూర్చొని పట్టుకెళ్ళి వస్తానండి బాబు. చిన్నగా ఇంటికి పట్టుకెళ్ళు. పెళ్ళాలు పిల్లలు కలవడు. పిల్లలు గడిపిందా రామలింగ గారు మా అయ్యగారు డబ్బు ఇచ్చారు బిల్లు కట్టమని. పాల బిల్లు ఎంత? 82 రూపాయల 25 పైసలు. తీసుకో. 1, 2, 3, 4. నాకు ఇంగ్లీష్ తెలీదు, తెలుగులో లెక్కట్రా. అదేంటండి మీ అమ్మాయి ఇంగ్లీష్ చదువుతుంది అక్కడ? అవును మీ అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయా? 16. 16 పాపం. 17, 18, 19, 20, 21. ఏమండి పాపం మీకు బాగా ఆస్తి ఉండేదిగా చితికిపోయి బాగా బిజినెస్ పెట్టుకున్నారట. అబ్బా ఆ పోయిన ఎందుకయ్యా జ్ఞాపకం చేస్తావు? 50 ఎకరాల కొండ్ర. 50 ఎకరాల కొండ్ర మా తాత కూడా లేదు. 51, 52, 53, 54, నాకేస్తున్నావా పిల్టు? నువ్వు వాడికి వేయగలేని పిల్టు, నేను నీకు వేస్తే వచ్చిన బెల్ట్. ఇలా మర్యాదగా రే సుబ్బులు నీకు 15 రూపాయలు మోసం చేశాడు. అయ్యి బాబు నన్నే మోసం చేశాడన్నమాట. ఏం బతుకయ్యా? రే ఊస్తే ఊసావు కానీ బయట ఎక్కడ అనక ఇల్లు నయం ముఖం మీద ఉమ్మే లేదు. యాదయ్యా నీతో పెద్ద బాధ అయ్యా. ఏడవక ఏడిచిన వాళ్ళు ఎవరు కూడా పైకి రాలేదు. ప్రపంచంలో తాడి తన్ని వాడు ఒకడు ఉంటే తల తన్ని వాడు ఇంకోటి ఉంటాడు. మర్యాదగా బిజినెస్ చేసుకో. ఇదిగో లెక్క 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 లెక్క. అబ్బా తెల్లవారి ఎవరి మొహం చూసాను కానీ అనుకున్నది ఒక్కడ జరగలేదు కదా. వీర బ్రహ్మం చుట్టాలు కూడా పంపిస్తున్నావా బ్రహ్మం? నువ్వో అమ్మా ప్రేమ ఏ వచ్చేసావే? మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నాన్న, అందుకని చెప్పకుండా వచ్చేసాను. ఇక్కడ బాగా తిని బలం వచ్చినాక వెళ్ళి చదువుకుంటాలే. మన వంశంలో చదువు ఎవరికి అబ్బింది కనుక ఇప్పుడు చదివింది చాలు. ఇక నడు. మా నాన్న మంచి ఆ బస్తా ఏమిటి తల్లి? వేరుశనకాయలు నాన్న, వచ్చేటప్పుడు ఒక బస్తా తెచ్చుకున్నా, 2 రోజులు తినచ్చు. వీరబ్రహ్మం బస్తా ఏరుశెలక్కాయలు 2 రోజుల ఏనుగు పిల్ల అయి పుట్టవలసింది నా పిల్ల అయి పుట్టింది. ఎలా మేపుతాను ఏం? రాధాదేవి గారు, నేను ఇంకా దేవిని కాలేదు. అదే ఎప్పుడవుతారు అని. శ్రీ గోపి గారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు. కాలేజీ వదిలేసి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజులుగా తలుచుకుంటూనే ఉన్నాను, తమ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయ్యో పాపం, చాలా శ్రమ పడ్డారు. ఆ శ్రమకేం కానీ మా అమ్మ కూడా కోడలను చూసుకుని ఎంతో మురిసిపోయింది. కానీ ఏమిటి? ఇంత గొప్పింటి పిల్ల ఈ పేదవాణ్ణి చేసుకుంటుందా అని. ఓ, మీ అమ్మగారికి అనుమానం వచ్చింది. న్యాయమేగా? న్యాయం లేదు, ఏం లేదు. చూడు గోపి, ఇంతకాలం ఒక ఊళ్ళోనే ఉంటున్నాం, రోజు కలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఒక చోటికి నేను ఒక చోటికి వెళ్ళిపోతున్నావంటే విరహం అంటే ఏమిటో తెలుస్తుంది కదూ? కాదు, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. వెరీ గుడ్. అయితే మన ప్రేమ స్ట్రైట్ గా పెళ్లి దాకా పెడుతుందన్నమాట. తప్పకుండా. మీ అమ్మగారు అనుమానించినట్టు ఆస్తులు అంతస్తులు మనకు అడ్డురావు. మా తాత ఎలాంటి వారు కారు. ఊరికి వెళ్ళగానే నీ సంగతి అంతా చెప్పి ఉత్తరం రాస్తాను. నువ్వు ఒకసారి వచ్చావంటే అన్ని సెటిల్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ టైం అవుతుంది, వెళ్దామా? సరే పదం పద. రామ్మా. పెద్దమ్మాయి వచ్చేసిందే. ఏమా పరీక్షలు బాగా రాసావా? రాశానండి. భోషయ్య గారు ఏ ఇళ్ళలో జరగాల్సిందో ఆ ఇళ్ళలో జరగాలండి. నా అభిప్రాయం, తర్వాత తమిష్టం. రామలింగం, అది ఆడపిల్లలకి చదువు సంధ్య లేని రోజుల్లోనయ్యా. ఆ మాటకు వచ్చిన అనురాధ కాలేజీ చదువు పూర్తి చేసుకొచ్చిందిగా. బ్రహ్మం గారు ఏమన్నారంటే, హోల్డ్ ఆన్ రామలింగం గారు, ముందు మా సిస్టర్ ఏమంటుందో కనుక్కునేవండి. ఏం సిస్టర్, మీ ఐడియా ఏమిటి? నేను ఆ సంగతే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమిటి, పెళ్లి చేసుకోక్కర్లేదనేగా? కాదు, చేసుకోవాలని. సిస్టర్, ఇంత చదువు చదివి నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఒరే వంశోద్ధరక, చదువుకుంటే పెళ్లి చేసుకోకుండా బరి తెగించి తిరగాలనుందా? నువ్వు ఊరుకోరా. చూడమ్మా, ఈ కాలంలో ఆడపిల్లలు మనసులో పెళ్లి చేసుకోవాలనున్నా నాకు అక్కర్లేదు, ఇప్పుడేం తొందర అన్న ఫ్యాషన్ అయిపోయిందిలే. నువ్వు అలా కాకుండా లక్షణంగా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పావు. నాకు చాలా సంతోషం, నా మనవరాలు అనిపించావు. ఇప్పుడు చెప్పమ్మా, ఏం చేద్దాం? ఏం లేదు తాతయ్య, మా కాలేజీలో గోపి అని
వండర్ఫుల్ మ్యాచ్. ప్రేమే కాదు, పేర్లు కూడా సరిగ్గా కుదిరాయి. ఇంకే అర్జెంట్ గా చేసేయాల్సిందే. అక్క, ఎంత లవ్ మ్యారేజ్ అయినా మరదలు బాబు చేసే మర్యాద తప్పు కాదు. కూడదంటే నేను ఒప్పుకోను. ఉండమా, నీ విడిచిపాటు ఎంతకాలం. గోట్లయ్య గారు, చిన్నమ్మాయికి కూడా ఓ సంబంధం చూసి వెంటనే చేసేస్తే. ఏ మీకేం తొందర? నాకు కాదు, ఇటు మీ ఇంట్లోనూ ఒక ముదిరిపోతున్న అబ్బాయి ఉన్నాడు, అటు నాకు ఒక కూతురు ఉంది. ఇద్దరు సంగతి నేను చూసుకుంటా, దానికి కాదు. ముందు మీ ఇద్దరికి పెళ్లి అయిపోతే మీ అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? అబ్బా ఊరుకోండిరా, అసలు సంగతి వదిలిపెట్టి ఊళ్ళో అందరికీ పెళ్లి చేసేట్టున్నారు. నువ్వు చెప్పమ్మా, అబ్బాయి ఎవరు ఏమిటి? దానికే ఒక ఉత్తరం రాసేస్తే సరే. అడ్రస్ చెప్పమ్మా, ఉత్తరం రాసేస్తాను. నేనే రాస్తానండి. శుభం, ఈ వేళ తిది బాగుంది, వెంటనే వెళ్ళి రాసేయమ్మా. ఇంకా ఇదెన్నో లవ్ లెటరు? ప్రేమ ప్రేమ, అదేమిటమ్మా తెలగపిండి తింటున్నా? మరేం చేయను, చెనక్కాయలు బస్తా అయిపోయిందిగా. వీరబ్రహ్మం, బస్తా బస్తా అయిపోయింది. అయిపోతే మళ్ళీ తెస్తాను కానీ ఆ తెలగపిండి తినకమ్మా. గేదెలైతే నెలలాళ్ళు కమ్మగా తిని కడివిడి పాలిస్తాయి. ఈ సంచిలో ఏముంది? నాకేనా? నీకు కదమ్మా. మరి నీకా? నేను తింటే బోర్డు తిరిగేసి చెప్పా కర్ర పుచ్చుకుని అడుక్కు తినాలి. ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటి ఆయనకమ్మా. వాడేవాడు? వాడు వీడు అనక పెద్దింటి సంబంధం. భూషయ్య గారు మనవాడు లేడు, మోహన్. ఎవరబ్బా? మర్చిపోయేవటమ్మా, చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? అచ్చంగా జపాన్ బొమ్మలేగా, సూటు బూటు హ్యాటు. నిన్ను చూడడానికి రమ్మన్నాను, ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు. రాగానే మన తెలుగు సినిమాల్లో లేగా పాట పాడినా? చచ్చా ఫోన్లే, పద్యం పాడతా. వద్దు, వెళ్ళిపోతాడు. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. అర్థమైందిలే నాన్న, గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. అర్థమైందిలే నాన్న, గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆహా, మొత్తం మీద చేర్చావా? లింగం మిస్టర్ లింగం, పశుపతి హియార్, పశుపతి హియార్. మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి 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 రండి. వస్తున్నాం. లింగం ఎక్కడ? ఊళ్ళో ఉంటుంది. ఎందుకు? నో నో, నాట్ శివలింగం, ఐ వాంట్ రామలింగం. బజార్కి వెళ్ళారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, వాటే మర్యాద, వాటే మర్యాద. యంగ్ లేడీ చాలా బాగున్నది. అంబా, టిఫిన్స్ నాకేనా? అవును, తినండి, చాలా బాగుంటుంది. ఆ గేదె నెయ్యి వాసన. అంబా. ఏమైంది? ఉండండి, నీళ్ళు తెస్తా. ఏమిటమ్మా కంగారు? నాన్న, ఆయన వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు. నాన్న, ఆయన చాలా బాగున్నారు. చెప్పారుగా, నాకు తెలుసు, చాలా బాగుంటాడమ్మా. చూద్దుగానిరా. ఇదిగో, నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, నువ్వు వెళ్ళు ముందు. వీరబ్రహ్మం, ఇంతకాలానికి కరుణించేవా నాయన? ఆ సంచిలో నాకేనా? అవును, మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చాం. ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రీము. ఇది శరీరమునకు బాగుగా రుద్ది మర్దించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలెను. ఆ తరువాత తెల్లని టవలుతో బాగుగా తుడిచి ఈ పౌడరు చల్లవలెను. ఎంత మంచి వాసన. వాసన లేని పని మేము చేయము. ఇవి ప్రసూతి మాత్రలు. ఒకటి వేసుకున్నచో 2 పిల్లలు పుట్టును. ఈ మాత్రలు వేసుకున్నచో ప్రేమ పుట్టును. నో, ఇవి మనుషులకు కాదు, పశువులకు. పశువులకా? నాన్నా, అబ్బా, ఎంత కాలానికి మామే. వీడెవడమ్మా? ఓల్డ్ డాంకి, ఎవరి ముసలి గాడిద? చిన్నబాబును కొడుతున్నా? చిన్నబాబు ఏమిటమ్మా? వాడు ఎవడో పశువు. నో, ఐ యామ్ ప్రొఫెసర్ పశుపతి. మీరు పశుపత?
అవును మిస్టర్ రామలింగం ఉత్తరం రాస్తే వచ్చాం, పశువులకు మందులు తెచ్చాం. నేనే రామలింగానండి, ఏదో కంగారు పడి పొరపాటు చేశాను, క్షమించండి బాబు. కానీ మా వీపు వాచినది, ఇక మా జెండా ఎత్తదము. నువ్వు వద్దొద్దు, మీ జెండా మా ఇంట్లోనే పోతండి. అదిగో మీకు ఒక గది ఏర్పాటు చేశాను, అక్కడ ఉండండి బాబు. అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి, మీకు ఫుడ్ పెట్టండి, సామాను లోపల పెట్టండి. చిత్తం నాన్న ఈ బస్సు మన ఇంట్లో ఎందుకు? పశువు కాదమ్మా, ప్రొఫెసర్ పశుపతి. ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డుమోతి పశువు అయినా సంవత్సరానికి 3 ఈతలు ఎని 30 పొద్దులా పాలిస్తుంది. ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి 8 గుడ్డులు పెడుతుంది. ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం లక్షాధికారులం అయిపోతామమ్మా. అబ్బా నీకు చాలా తెలివి ఉంది. అదే నేను ఇది లేదు తల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.